తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆక్టోపస్ భవనం వరకు సర్వదర్శనం భక్తుల క్యూ లైన్స్ ఉన్నాయి. టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవులు కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఎండల దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది టీటీడీ. వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సుమిత్ర, తిరుమలలో గత వారం రోజులుగా కూడా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవడంతో ఈ భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతుంది. ఇవాళ తిరుమలలో పరిస్థితి చూసినట్లయితే దాదాపుగా స్వామివారి దర్శనానికి 24 గంటలు సమయం పడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి, ఆ తర్వాత నారాయణగిరి పార్కులో ఉన్న షెడ్లు నిండిపోయి మొత్తం దాదాపు 4 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఇక్కడ గోగర్భం డ్యాం ఆక్టోపస్ భవనం వరకు కూడా వ్యాపించాయి. దీంతో స్వామివారి దర్శనానికి 24 నుండి 30 గంటలు సమయం అయితే పడుతోంది. మరోవైపు ఎండలు కూడా తిరుమలలో విపరీతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎన్నడూ లేని విధంగా తిరుమలలో 36 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదవుతున్నాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. శ్రీవారి ఆలయం కావచ్చు, ఇతర ప్రాంతాలు మొత్తం మాడవీధులు ఇవన్నీ కూడా బాణుడి బగబగలతో భక్తులు బెంబేలు ఎత్తిపోతున్న పరిస్థితి. తిరుమలలో కూడా ఎప్పుడు లేని విధంగా 36 నుండి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదవుతుంది. మనం చూడొచ్చు, టీటీడీ ఇప్పటికే శ్రీవారి ఆలయం వద్ద ఎక్కడికక్కడ షెడ్లను ఏర్పాటు చేసింది. అంటే తాత్కాలికంగా షెడ్లను ఏర్పాటు చేసింది. భక్తులకు నీడనిచ్చే విధంగా కూడా షెడ్లు ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఇక్కడ భక్తులకు కాళ్ళు కాలకుండా ప్రధానంగా మాడ వీధులంతా కూడా వాటర్ని స్ప్రే చేసే పరిస్థితి కూడా తిరుమలలో నెలకొంది. మొత్తంగా చూసినట్లయితే తిరుమలలో ఎక్కడ చూడు జనసంద్రంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతోందని చెప్పుకోవచ్చు. శ్రీవారి ఆలయ పరిసరాలు, ఇటు అన్నదానం కాంప్లెక్స్, వసతి సముదాయాలు ఇవన్నీ కూడా భక్తుల రద్దీతో నిండిపోయింది. ఇవాళ ఉదయం నుంచి కూడా భక్తులను క్యూ లైన్లలోకి అనుమతిని టీటీడీ నిలిపివేసింది. అంటే ఇప్పటికే క్యూ లైన్లలో భక్తులు అధికంగా ఉండడంతో వాళ్ళకి దర్శనం పూర్తయ్యేంత వరకు, అంటే లోపలికి లైన్ వెళ్ళేంత వరకు మిగిలిన భక్తులు వెలుపలే ఉండాలని కూడా టీటీడీ కోరింది. అయితే భక్తులు చాలా వరకు క్యూ లైన్ల వద్దకు చేరుకోవడంతో మళ్ళీ వారిని క్యూ లైన్లోకి అనుమతించడం జరిగింది. మొత్తం మీద చూసినట్లయితే తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో భక్తులు కూడా తమ ప్రయాణాన్ని అంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎప్పటికప్పుడు భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతుండడంతో టీటీడీ కూడా ఏర్పాట్లు విస్తృతంగా చేసిందని చెప్పుకోవచ్చు. ఇటు క్యూ లైన్లలో ఉండే భక్తుల కోసము అనేక రకాల సౌకర్యాలు అయితే టీటీడీ కల్పిస్తుంది. సుమిత్ర, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్.